सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते। ఒక పరికొక పరివయ్యారమే మొగమున కళలెల్ల మునచినట్లుండే ఒక పరికొక పరివయ్యారమై జగదేకపతి మేన జల్లిన కర్పూర ధూళి జిగికొని నలువంక చిందగాను మొగి చంద్రముఖి ఉరమున నిలిపెగాన పొగరు వెన్నెల దిగబోసినట్లుండే ఒక పరికొక పరి వయ్యారమై నరయా శ్రీ వెంకటేశు మేనా సింగారముగాను తరువైన సొమ్ములు ధరించగా నరయా శ్రీ వెంకటేశు మేనా సింగారముగాను తరుచైన సొమ్ములు ధరించగా మెరుగుబోడి అలమేలు మంగయుతాను మెరుగుబోడి అలమేలు మంగయుతాను మెరపు మేఘము గూడి మెరసినట్లుండే ఒక పరికొక పరి వయ్యారమై మొగమున కళలెల్ల మొనచినట్లుండే ఒక పరికొక పరి వయ్యారమై. శరన్నవరాత్రులు అమ్మవారి దేవి నవరాత్రులు అమ్మవారి ఉత్సవాలు విశేషముగా వైభవపేతముగా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవించుకుంటున్నటువంటి పర్వదినములు నవరాత్రులు విజయదశమితో అమ్మవారి పూజలు పూర్తయ్యేటువంటి విధానము ఈ జగన్మాత అమ్మవారి గురించి అందరూ కూడా చక్కగా మంచిగా చెప్పుకొస్తూ ఉన్నారు. బాగా ప్రిపేర్ అయ్యి విషయాలు చెప్పుకొస్తున్న సంతోషం. అందరికీ శుభాశీస్సులు. శుభమస్తు. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగ స్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల శంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్క్ష కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత అని ప్రకారముగా అమ్మవారి లలితా సహస్రనామాలని చెప్పని భక్తులు చాలా విశేషముగా భక్తి భావనతో పారాయణం చేస్తూ ఉంటారు. చాలామందికి సహస్రనామాలు అమ్మవారి లలితా సహస్రనామాలు కంఠస్థం చేసేశారు. నిరంతరముగా పారాయణం చేస్తూ ఉంటారు, భక్తి భావంతో చేవిస్తూ ఉంటారు. అలాగా అమ్మవారి పట్ల భక్తి భావనతో శ్రద్ధాభక్తులు కలిగి సేవించేటువంటి వారికి అమ్మవారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. కుటుంబ సభ్యులంతా శుభమస్తు. సన్మంగళాన్ని భవంతు. భక్తి భావన ముఖ్యంగా ఉండాలి. భక్తి అనేటువంటిది మనిషిలో మంచి పరివర్తన తీసుకొస్తుంది, మంచి ఆచరణ వస్తుంది, మంచి లక్షణాలు వస్తాయి, దైవీ లక్షణాలు వస్తాయి. భక్తిలో చాలా మంచి విశేషాలు ఉన్నాయి. భక్తిని పుష్పంతో పోలుస్తారు. ఏ ప్రకారముగా పుష్పం వికసించినట్లయితే ఆ పుష్పం నుండి మరి ఆ సుగంధం వెలువడుతుందో మకరందం దాంట్లో అనేక తుమ్మిదలు వచ్చి తాగిపోతూ ఉంటాయి. రమణీయంగా ఉంటుంది, శోభాయమానంగా ఉంటుంది, లలితముగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. భగవంతుని
సేవించే విధానంగా ఆ పుష్పమునందున్నటువంటి అనేక లక్షణాలు, ఆ పుష్పంలో ఉన్నటువంటి విధానము, అట్టి ఆ పుష్ప విధానాన్ని భక్తితో పోలుస్తారు. భక్తి పుష్పము అని చెప్పని పోలుస్తారు. జ్ఞాన ఫలము, జ్ఞానాన్ని టెంకాయతో ఫలముతో పోలుస్తారు. భక్తిని పుష్పముతో పోలుస్తారు. ఎందుకంటే భక్తి లలితంగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, సుగంధం కలిగి ఉంటుంది, మకరందం కలిగి ఉంటుంది, అందరికీ కూడా ఆనందింపజేసేదిగా ఉంటుంది. అలాగా మానవ జీవితాన్ని కూడా మంచిగా చక్కగా దైవీ లక్షణాలతో, భక్తి శ్రద్ధలతో, గురువు పట్ల భక్తి, దైవం పట్ల భక్తి, తల్లిదండ్రుల పట్ల భక్తి, ఇలాగా మనిషిలో మంచి పరివర్తన తీసుకొచ్చే విధానం కాబట్టి మానవుని యందు ముందు భక్తి ఉదయించాలి, జ్ఞానం తర్వాత. ముందు జ్ఞానం వచ్చిందా అంటే ప్రమాదంలో పడతారు. దాంతో జ్ఞానాహంకారం అనేది వచ్చేస్తుంది. భక్తి లేకుండా జ్ఞానం అనేది వచ్చినట్లయితే ఒకంత వాళ్ళల్లో జ్ఞానాహంకారం పుటకరించే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల భక్తి ముందు అలవరినట్లయితే భక్తితో కూడినటువంటి జ్ఞానం ఎంతో శోభాయమానంగా ఉంటుంది. అందువల్ల మహాత్ములు మనకి మంచి భక్తి తత్వాన్ని ఏర్పాటు చేశారు. భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు అని కూడా ఆశీర్వాదం చేస్తూ ఉంటారు. భక్తి జ్ఞాన వైరాగ్యం, ముందు జ్ఞానం పెట్టవచ్చు కదా, జ్ఞానం భక్తి వైరాగ్య ప్రాప్తిరస్తు అని చెప్పని చెప్పలా, భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు. కాబట్టి ఈ ప్రకారంగా ముందు భక్తి రావాలి. మనకు చెట్లకు కూడా ముందుగా ఏదన్నా వస్తే పువ్వు వస్తుంది, ముందు పువ్వు వచ్చిన తర్వాతే కాయ వస్తుంది తప్ప కాయలు వచ్చాక పువ్వులు రావు. అట్లాగే మానవ జీవితంలో కూడా భక్తి అనేది చక్కగా రావాలి. ఆ భక్తి సన్మార్గంలో పయనింపజేస్తుంది. గురు భక్తి రావాలి, దైవ భక్తి రావాలి, సమాజం పట్ల భక్తి రావాలి, తల్లిదండ్రుల పట్ల భక్తిభావం ఉండాలి. అలాంటి మనకి మంచి భక్తి భావాన్ని ఏర్పాటు చేసిన విధానమే ఈ పర్వదినాలు. ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇంతకుముందు జరుపుకున్నటువంటి విఘ్నేశ్వరుని, వినాయక స్వామి వారి నవరాత్రులు, వినాయక చవితి నుంచి నవరాత్రులు జరుపుకుని స్వామివారిని సేవించుకున్న విధానం. ఇది కాగానే అమ్మవారు, మరి నవరాత్రులలో అమ్మవారిని భక్తిభావంతో సేవించుకునే విధానం. ఇది కాగానే వాళ్ళు రేపు 31 నుంచి దీపావళి పండుగ కాగానే ఇక పరమేశ్వరుడు ఇచ్చేస్తాడు. ఆ కార్తీక మాసం నెల రోజులు స్వామివారిని సేవించుకునే విధానంలో ఉండిపోతాం. అది కాగానే మళ్ళీ విష్ణు స్వామి గారు వచ్చేస్తారు. ధనుర్మాసం వస్తుంది, ఉత్తరాయణ పుణ్యకాలం ఇవన్నీ వస్తాయి కాబట్టి అక్కడ విష్ణువుని సేవించే విధానం. ఈ ప్రకారంగా చూసినట్లయితే మానవుని యందు ఒక భక్తి భావన అనుస్యూతముగా వారిలో ఏర్పడటానికి మహాత్ములు ఏర్పాటు చేసిన విధానం. భక్తి వల్లే మానవుని పరివర్తన మంచిగా వచ్చే అవకాశం ఏర్పడుతుంది. భక్తితో జ్ఞానాన్ని అధ్యయనం చేసేటువంటి వారికి చక్కటి సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. భక్తి లేకుండా జ్ఞానం వచ్చిందా అంటే వాడు వాదోపవాదాలు, తర్కములు, కుతర్కములు, వితర్కములు, వితండములు, జలపములు ఇవన్నీ చాలా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు కొట్టుకులాడటమే. కనుక అలాంటి విధానం అవసరం లేదు. అది ఎవరో మహాత్ములు చూసుకుంటారు, అది అంతా వాళ్ళ యొక్క డ్యూటీ అన్నమాట. మనకు అవసరం లేదు. మనం కేవలం ధరించే విధానంగా పయనించాల్సి ఉంటుంది. కాబట్టి భక్తిభావం ఎప్పుడు కోల్పోకూడదు. భక్తిభావం కోల్పోయిందా అని చెప్పనంటే దానివల్ల ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందువల్ల భక్తిని మనం తక్కువ చేసి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. దేనికి ఉండే ప్రయోజనం దానికి ఉంటుంది. భక్తి వల్ల మోక్షం లేదండి, ఆ గుడికి పోతే మోక్షం లేదండి, జపం చేస్తే మోక్షం లేదండి. కాబట్టి ఏంటంటే మోక్షం రావాలంటే సోహం భావ ధ్యానం, బ్రహ్మజ్ఞాన వినా మోక్ష. మోక్షం కావాలంటే బ్రహ్మజ్ఞానమే శీలించాలి, ధ్యానాన్ని శీలించాలి. మిగతా వాటి వల్ల ఉపయోగం లేదనేటువంటిది కాదు. ఉపయోగాలు ఉన్నాయి, దేనికుండే ఉపయోగం దానికి ఉంటుందన్నమాట. దాంట్లో మోక్షం లేదు కదండి. భక్తి చేస్తే మోక్షం లేదు కదా, ఎందుకు చేయటం? దాన్ని జపం చేస్తే మోక్షం లేదు కదా, ఎందుకు చేయటం? అంటే మోక్షం లేకపోతే చేయకూడదా? భోజనం చేస్తే మోక్షం వస్తుందా? మోక్షం రాదు. మరి భోజనం చేయటం మానే. నీరు తాగితే మోక్షం వస్తుందా?
రాదు. మరి నీరు తాగటం మానేయి. ఏ ఈ చేస్తారు నిద్రపోతే మోక్షం వస్తుంది చెప్పండి? 6 గంటలు పడుకుంటున్నావే మంచం మీద, మోక్షం వస్తుందా? మోక్షం రాదండి. పడుకో మాకు ఈ పూటనిచ్చి. అందుచేత దేనికుండే ప్రయోజనం దానికి ఉంటుంది అంతవరకే తప్ప దాన్ని చూడాలి తప్ప మనం దాన్ని ముడేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే అనేక కష్టాలలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, దుఃఖాలలో ఉన్నాడు. సంసార సాగరం అన్నారు, సముద్రం అన్నారు, దాంట్లో తిమింగలాలు ఉంటాయి, సుడిగుండాలు ఉంటాయి, తుఫాన్లు ఉంటాయి, సైక్లోన్లు ఉంటాయి, సునామీలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ తట్టుకోలేక దేవుడా అంటాడు వాడు. దేవుడా అని చెప్పి అన్నావు కదా నువ్వు, నీ మోక్షం రాదురా అని చెప్పనంటే, నీ మోక్షం కోసం దేవుడు అని చెప్పి అనలేదండి. నాకున్న బాధలు, నాకున్న దుఃఖాలతో దేవుడా అని చెప్పి అన్నా అని చెప్పి అంటాడు వాడు. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఏదో కోణంలో ఇరుక్కుపోతాము. దాన్ని కండిషన్ మైండ్ అంటాం. ఈ కండిషన్ మైండ్లోకి వచ్చేసాం అనుకో, అదే చూస్తాం తప్ప ఇంకోటి చూడము మనం. అట్లా కండిషన్ మైండ్ కాకూడదు. పెద్దాన్ని కూడా మనం కామన్గా చూడాలి. కనుక వాళ్ళ యొక్క బాధలేవో ఉన్నాయి, వాళ్ళ దుఃఖాలేవో ఉన్నాయి, వాళ్ళ సమస్యలేవో ఉన్నాయి. అవన్నీ బయటపడితే కదా వాడు ధ్యానం చేసేది. రణాయన సుశౌదేశే ప్రతిష్టాప్య స్థిరం వాసనం ఆత్మన నాత్యుత్తరం నాతి నీశం చేలాజను కుశోత్తరం దర్భాసాప వేసుకో, జంక శర్మం వేసుకో, తెల్ల వస్త్రం వేసుకో, పద్మాసనం వేసుకో, చినుముతలు దాల్సు, ఇది నడ్డి బాగా నిలబెట్టు, తలకాయ నిలబెట్టు, 2 కళ్ళు ముకులించు, గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకం చెప్పుకో, శ్వాసమే మెగాబెట్టు, ధ్యానం చేసుకో అని చెప్పి రాన్నం బాగానే ఉన్నది. వాడుకున్న కష్టాలు, వాడుకున్న దుఃఖాలు, వాడుకున్న బాధలు ఒక పక్క వాయిస్తూ ఉన్నాయి, సతాయిస్తూ ఉన్నాయి, వాడు చెప్పేది బాగుతూ ఉన్నాయి, పరుగులు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏంటంటే వాడు అలాంటి వాటి నుంచి ఉపశమనం కోసంగా వాడు భగవంతుడిని ఆశ్రయిస్తాడు, ఆరాధన చేస్తాడు. అందువల్ల కొంచెం మనం ఉన్నది చూసారా, వాడున్నటువంటి విధానం ఏమిటో ఆడకపోయి చూస్తే కొంచెం మనకు కూడా వాడి బాధలు ఏమిటో అర్థం అవుతాయి అన్నమాట. మనకే బాధలు లేవు కాబట్టి, ఖాళీగా ఉన్నాం కాబట్టి, ధ్యానం చేస్తున్నాం కాబట్టి వాడెందుకు చేయడం చెప్పానంటే, నీకున్నది నువ్వు ఒడ్డును కూర్చున్నావు, నీకే ఇబ్బంది లేదు. వాడు సాగరంలో ఉన్నాడు, నదిలో కొట్టుకుపోతా ఉన్నాడు. అలాంటి వాడికి ఆరాధన కావాల్సి ఉంటుంది. కాబట్టి అందువల్ల మహాత్ములు మనకేంటంటే వేదం పూర్వభాగాన్ని ఇచ్చిన దానికోసమే ఉత్తర భాగాన్ని ఇచ్చారు. ఈ ఉత్తర భాగం అంటే కేవలం బ్రహ్మజ్ఞానం, కేవలం ధ్యాన విషయం, కేవలం విచారణ. ఎవరికని చెప్పారంటే వీడికి ఏ బాధలు లేవు, ఏ సమస్యలు లేవు, సావకాశంగా ఉన్నాడు, తీరుబాటుగా ఉన్నాడు. కాబట్టి వాడు శాస్త్రాన్ని ముందేసుకుంటాడు, శ్లోకాలు చదువుతాడు, అర్థం చేసుకుంటాడు. అక్కడి నుంచి ధ్యానంలో కూర్చొని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు. వాడు సాధక బాధలు ఏమి లేవు, ప్రశాంతంగా వాడికి ఒడ్డును పడ్డాడు వాడు. మిగతా వాళ్ళ విషయం కాదు, అట్లా కాదు, చాలా ఉన్నాయి వాళ్ళకి. అలాగా ఉన్నటువంటి వారికి ఇచ్చినటువంటి అంశమే ఉత్తర భాగము అని చెప్పని, పూర్వభాగము అని చెప్పని. ఆ పూర్వభాగంలో ఉండేటువంటివన్నీ కూడా ఆరాధనలు, అర్చనలు, పూజలు, వ్రతాలు, అది అనుసరించే ఉండేటువంటి ఉపాసనలు, ఇవన్నీ మానవుని యొక్క ఉద్ధారకం చేయటానికి, కొంచెం వాడికి మనశ్శాంతి కలగజేయటానికి ఏర్పాటు చేసిన అంశాలు. కాబట్టి ఆ ప్రకారంగా ఆరాధనా విధానము ఉంటుంది. దాంట్లో తాత్వికపరమై ఉన్నటువంటి అంశాలు చక్కగా చూపించారు. అవి కూడా గ్రహించుకుని ముందుకు పోవాల్సి ఉంటుంది. అందుచేత ఎప్పుడూ కూడా ఇవన్నీ కూడా చూసినట్లయితే మరి జ్ఞానపరంగానే అన్నీ కూడా పెట్టేసేసారు. ఎప్పటికైనా వాడు ఈ యొక్క మార్గంలోకి వస్తాడనేటువంటి యొక్క ఆశయం వాళ్ళది. లలితా సహస్రనామం మొత్తం కంఠస్థం చేసేసారు. ఎప్పుడో ఒకప్పుడైనా మహాత్ముల యొక్క ఆశ్రయంలో కూర్చుంటాడు, స్వామి ఈ విధంగా కంఠస్థం చేశాను, లలితా సహస్రనామం మొత్తం నాకు మనస్సులో వచ్చేసాయి, అమ్మవారు వచ్చేసింది ఆ ప్రకారంగా. కాబట్టి ఈ మంత్రాలకి యొక్క అర్థం కావట్లేదు. శ్రీమాత అన్నారు, శ్రీ మహారాజ్ఞి అన్నారు, శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నారు, చిదగ్నికొండ సంభూత అన్నారు, దేవకార్య సముద్యత, ఉద్యద్భాను సహస్రనాథ, చతుర్బాహు సమన్విత. ఏమిటి ఈ యొక్క అర్థాలు ఏమి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మొత్తం సంస్కృతం కదా, ఆ సంస్కృతంలో ఉన్నటువంటి విధానాలు అవన్నీ రావాలంటే సంస్కృత భాష వచ్చి ఉండాలి. సంస్కృత భాష రాకుండా అవి గ్రహించే అవకాశాలు లేవు. అది ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా, క్రియాభక్త, నామవాచకం, అవ్యయమా, ఇదంతా పెద్ద గొడవ అన్నమాట సంస్కృతంలో. కొంచెం దాంట్లో పరిచయం ఉన్న వాళ్ళైతే వాటిని విడదీసి పదఛేదన చేసి చక్కగా వాళ్ళ విషయాలని చెప్పే విధానం ఏర్పడుతుంది. కాబట్టి
ముందు నమూనా రావాలి వాడికి. నమూనా మనసుకు వచ్చి ఉన్నట్లయితే ఆ తర్వాత ఆ పద సంబంధ అర్థం కూడా మనస్సులో నిలిచిపోతుంది వాడికి. అసలు పదాలే లేకపోతే, ఆ శ్లోకాలే మంత్రాలే లేకపోతే ఇక చెప్పినా వాడికి ఎమ్మటే పోతుంది ఉండదు. కొంచెం మంత్రం మనసులో కంఠస్థమై ఉంటే, ఆ యొక్క నామం కంఠస్థమై ఉంటే చెప్పినప్పుడు మనసులో కూడా అర్థం కూడా అట్లా నిలిచిపోతుంది. ఓహో శ్రీమాత అనేది ఉంది కాబట్టి శ్రీమాత అంటే ఇదే అర్థము, శ్రీ మహారాజ్ఞి అంటే ఇదే అర్థము, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఆ సింహాసనంపై అమ్మవారు అధిష్ఠిత అయి ఉన్నదా అనేటువంటి కొంత భావన, జ్ఞానభావం అనేది కలిగే అవకాశాలు లాంటివి ఏర్పడతాయి. కాబట్టి ముందు ఉపాసన చేయాలి. ఆ ఉపాసన ద్వారా బాగా కంఠస్థం చేయండి. భగవద్గీత అంతా కంఠస్థం అయిపోవాలి. విష్ణు సహస్రనామాలు మొత్తం కంఠస్థం అయిపోవాలి. లలితా సహస్రనామం ఎప్పుడవుతాయి? వాడిలో భక్తి ఉన్నది, పరిపూర్ణమైన భక్తి ఉన్నది కాబట్టి వాడి భక్తే ఆ విధంగా లాక్కుపోతుంది. పొద్దున్నే లేపుతుంది, వాడిని లేపి కూర్చోబెడుతుంది. ఆ విధంగా అమ్మవారిని సేవించే విధానంగా చేయిస్తుంది. లలితా సహస్రనామ పారాయణం చేయిస్తుంది అన్నమాట. ఆ భక్తి ఉంది కాబట్టి వాడు పొద్దున్నే 5కే లెగుస్తాడు. అంతా లెగిసి ఆ విధంగా మరి అవన్నీ చదవటం అని చెప్పనంటే ఆ మంత్రాలన్నీ కూడా మనస్సు లోపలికి వచ్చేస్తాయి కదా. నానా రకాలై ఉన్న చెత్త అంతా మనసులో పెట్టుకుంటాడు వీడు. లోకంలో అందరూ చేస్తున్న పనే ఇది. ఎక్కడెక్కడ ఉన్నటువంటివన్నీ కూడా బుడుసుకొచ్చి టీవీలో పడేస్తామంటే మన టీవీ ఆన్ చేసి మొత్తం తలకాయలకు పోసుకుంటూ ఉన్నాం. అందువల్ల మరి ఆ మనసులో పడ్డటువంటి ఆ అనాత్మంతా ఎట్లా శుద్ధం కావాలి, ఎట్లా మొత్తం బయటకు పోవాలి అని చెప్పనంటే ఇలాంటి దైవీ సంబంధమై ఉన్న సంస్కారాన్ని మనస్సులో పెట్టినట్లయితే ఆ యొక్క పుణ్య సంస్కారమే, ఆ దైవీ సంస్కారమే మనసులో ఉన్నటువంటి కల్మషాలను మొత్తం కూడా బూడ్చి పారేస్తాయి ఆ పని. అది అందువల్ల మనస్సు అనేది ఎప్పుడూ కూడా ఆ దైవీ సంపత్తితో చేరి ఉండాలి. స్వామి చెప్పినట్లుగా దైవీ సంపత్తి విమోక్షాయ నిబంధాయ శ్రీమత. నానా రకాలై ఉన్నటువంటి యొక్క విషయాలు, అనాత్మ సంబంధమై ఉన్నటువంటి విషయాలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి దాని గురించి దీని గురించి వాడి గురించి వీడి ఎప్పుడు కూడా మనసు లోపలికి ఇవే పడేసుకుంటూ ఉన్నాం. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వాడేంది అన్నాడు, వీడేంది అన్నాడు, వాళ్ళు ఎట్లా, వీళ్ళు ఎట్లా, వాడు ఎట్లా, వీడెట్లా, ఇదే కదా పెద్ద గొడవ మనకి. ఇద్దరు వ్యక్తులు కూర్చుంటే ఏమొస్తాయి మాటలు అక్కడ? ఏమన్నా భగవద్గీత శ్లోకాలు ఏమన్నా చర్చించుకుంటారా? లేదా భాగవతంలో ఏమన్నా సప్తమ స్కందం పద్యాలు ఏమన్నా చర్చించుకుంటారా? ఉపనిషత్తుల యొక్క మంత్రాలను చర్చించుకుంటారా? బ్రహ్మసూత్రాలలోంచి ఏమైనా చర్చించుకుంటారా? ఏమొస్తే ఇద్దరు కూర్చుంటే మాటలు వాడి గురించి వీడి గురించి దాని గురించి దీని గురించి. ఈ విధంగా ఈ లోకములో ఉన్నటువంటివన్నిటినీ కూడా బాగా మనస్సు లోపల పెట్టేసుకోవడం కారణంగా మనస్సంతా కూడా చెత్త ఉండి అయిపోయింది, అనాత్మతో నిండిపోయింది. ఆ విధంగా ఉన్నటువంటి మనస్సును ఒకంత శుద్ధం చేసుకునే విధానాలు ఉపాసనా మార్గం కానీ అన్నీ కూడా మనసును కొంచెం తాత్విక విధానముగా పయనింపజేసేటువంటి. ఎందుకంటే ఒక్కసారిగా వాడు రాలేడు. వాడు కూర్చొని షడ్చక్ర విచారం అంటే ఇదండి, ఏకస్థాన నిరూపణ, బ్రహ్మాండ విచారము ఇవన్నీ చెప్పేవనుకో కూర్చోబెట్టే వాడికి దండం పెట్టి వెళ్ళిపోతాడు. నాకు అర్థం కావట్లేదు అని చెప్పని అంటాడు. అందువల్ల ముందు వాడు మనస్సు కొంచెం కుదుటపడాలి కదా. కొంచెం రావాలంటే ఉపాసన విధానములో ఇవన్నీ కొంచెం భక్తితో వాడు కంఠస్థం చేయని, భగవద్గీత పారాయణం చేయని. పారాయణం అంటే అది కాదయ్యా, శ్వాసపై నిఘా పెట్టడం పారాయణం అని చెప్పి అన్నాం అనుకో, వాడికి నిఘా రాకపోయే, ఈ శ్లోకాలు రాకపోయే, ఆ దెబ్బతో మొత్తం పోయింది. పారాయణం అంటే చదవటం కాదు, శ్వాసపై నిఘా పెట్టడం అని. నిఘా పెడతాడా అంటే అది 2 సాగుపోయే. శ్లోకాలు చదువుదామంటే ఇది పారాయణం కాదని చెప్పని అన్ని చెప్పే ఇక వాడి ఉభయ భ్రష్టుడు అయిపోతాడు చివరికి, శ్లోకాలు రాక శ్వాసపై నిఘా రాక. అందువల్ల ముందు వాడి దోవల వాడు బాని, తర్వాత చూద్దాం మన దావ తర్వాత లాక్కొద్దాం వాడిని. కనుక వాడి దోవడు నువ్వు అడ్డు పోమాక, వాడు దోవలో పోతామన్నాడు. కాబట్టి నాయనా మంచిదిరా, రోజు లెగవగానే ముందుగా చక్కగా స్నానం చేసి బొట్టు పెట్టుకుని భగవద్గీత ఒక అధ్యాయం పారాయణం చెయ్యి, తర్వాత స్వామికి నమస్కారం చేసుకో, ఆరతి ఇవ్వు అని చెప్పి అన్నాం అనుకో, సులభంగా ఉంటుంది. అధ్యాయం పారాయణం చేసుకుంటాడు. అట్లన్నా కాస్త వాడికి ఆ మనసులోకి ఆ శ్లోకాలన్నా వస్తాయి కదా, ఈ శ్లోకాలు పోవటానికి. ఇది మహాత్ములు మనకేంటంటే సంస్కారం ఇవ్వటానికి, సంస్కరింపజేయటానికి
ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి అంశములు. దాంతోపాటు వాళ్ళు చెబుతూ ఉన్నారు, ఆడే కూర్చోమాకరా, ఒకటో క్లాసులో కూర్చున్నావు అక్షరాలకు అభ్యాసం చేయటానికి, పలక పట్టుకున్నావు, పలకం పట్టుకున్నావు, పలక పగిలే బలపం ఇరిగే, ఆడే కూర్చోమాక అని చెప్పనే మాట కూడా వాడుతున్నారు. కాబట్టి ముందుకు వెళ్ళే ప్రయత్నం కూడా చేయాలి. అందుచేత ఏంటంటే మనిషిలో కొంత చక్కటి సంస్కారం రావడానికి మనకు ఏర్పాటు చేసి ఉన్న విధానమే. ఇప్పుడు చూడండి, ఎక్కడ పడ్డ ఆలయాలు కిటకలు ఆడిపోతూ ఉన్నాయి. సాయంత్రం అయిందా అంటే ఎర్ర బట్టలు కట్టడం, చక్కగా గుళ్ళో పోయి కూర్చోవటం. ఏడబడ్డ కాలేజీలో అన్ని ఎర్ర బట్టలు కట్టినటువంటి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఒక భక్తిభావం, అమ్మవారి ఉత్సవాలు కాబట్టి, అమ్మవారి యొక్క అవతారం కనుక మనం దీక్షగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఆలయానికి పోవాలి, భక్తి చేయాలి అని సామాన్యులకు కూడా ఒక భావన అనేటువంటిది, భక్తి భావం రావటం. అట్లా భక్తి ఉన్నవాడికి నువ్వు కొంచెం కూర్చోబెట్టి చెప్పావు అనుకో, వాడు వింటాడు. అసలు భక్తి లేని వానికి కూర్చోబెట్టి చెప్పు, వాడు వింటాడేమో, వాడు వినడు. కనుక భక్తిభావం మనసులో వచ్చినప్పుడు కూర్చోబెట్టి, నాయన శ్రీమాత అంటే ఇదిరా, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నప్పుడు శ్రద్ధగా వింటాడు. ఎందుకంటే భక్తి వచ్చింది కదా అమ్మవారి మీద. అందువల్ల ఆ నామాలు చెప్పినప్పుడు కొంచెం మనసులోకి అవి తీసుకుంటాడు, మంచిగా వాట్లను ధారణ చేసే అవకాశం వానికి ఏర్పడుతుందన్నమాట. కాబట్టి అందుచేత మనం ఉన్నటువంటి వ్యక్తులను గమనించి, వాళ్ళ మనస్తత్వాన్ని గమనించి, వాళ్ళకి ఏ రూపకంగా తీసుకెళ్తే వాళ్ళు చక్కటి మార్గంలోకి వస్తారో అది వాళ్ళ కలగజేయాల్సి ఉంటుంది. నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంజ్ఞానం జోషయేత్ సర్వకర్మాని విద్వాన్ యుక్త సం ఆచరన్ అన్న పరమాత్మ కూడా. నబుద్ధి భేదం జనయేత్, ఒక్కసారిగా బుద్ధి భేదం పుట్టించమాక అన్నాడు. ఎందువల్ల అంటే అజ్ఞానాం కర్మ సంజ్ఞానం, వాళ్ళు ఉన్న పరిస్థితి ఏమిటంటే అజ్ఞానంలో మునకేసి ఉన్నారు, కర్మ సంజ్ఞానం కర్మలతో తగులుకుని ఉన్నారు. ఈ విధముగా ఉన్నటువంటి వానికి ఆచరణ, నువ్వు కొంత ఆచరిస్తూనే వాళ్ళకు కూడా మెల్లమెల్లగా ఆచరింపజేసే ప్రయత్నం చేయమని స్వామివారు చెప్పే మాట. కాబట్టి ఆ ప్రకారంగా కొంత మనం గమనించి చెప్పేటువంటి విధానాలలో సామాన్యులకు కూడా అందుబాటుకు ఉండేట్లుగా చెప్పుకురాగలిగితే మంచిది. సరే, ఈ ప్రకారంగా లలిత అమ్మవారు, లలిత అంటే చాలా మృదువైనటువంటి విధానం, సున్నితమైనటువంటి విధానం. చక్కటి అమ్మవారికి మనస్సే చాలా సున్నితము, చాలా సూక్ష్మము. ఇక జగన్మాత విషయంగా మనం వచ్చినట్లయితే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కొండ సంభూత దేవ కార్య సముద్యత అనే మాటల్లోనే ముందుగానే ఆమె యొక్క సర్వోన్నతమై ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ ఆవిష్కరింపజేస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది. అయితే చాలామంది అంత లెక్క ఆలోచన చేయరు, ఎందుకంటే పారాయణం దృష్టితో ఉంటారు తప్ప అసలు దాంట్లో ఉన్నటువంటి యొక్క మౌలికమై ఉన్నటువంటి అంశాలు ఏమిటి, ఏ యొక్క భావనతో, ఏ దృక్పథంతో అవి చెబుతున్నారు అనేటువంటి విధానం కొంచెం మనస్సు పెట్టినటువంటి వారికి మాత్రమే అవన్నీ గోచరించే అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా చూసినట్లయితే ఈ శ్రీమాత అని చెప్పి అనటంతో విశ్వమంతటికి కూడా అమ్మవారు జగన్మాతగా, సమస్త జీవుల్ని ఆదరించేదిగా, పోషించేదిగా, అమ్మవారి యొక్క ఆశ్రయంలోనే సకల జీవులు ఉన్నారనేటువంటి ఒక చక్కటి భావం అన్నమాట. సకల జీవులకు తల్లి అనగా లోకంలో అన్ని ప్రాణులు కూడా మరి జగన్మాత అనగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపినిగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క బిడ్డలే అని చెప్పినటువంటి మాట అన్నమాట. ఎందుకంటే పరాశక్తిగా ఉన్నటువంటి మాయా ఉపాధి కలిగి ఉన్నటువంటి, మాయాశక్తి కలిగి ఉన్నటువంటి ఆమె నుంచి ఏర్పడ్డటువంటి వాళ్ళే జీవులు అనగా మలిన సాత్వికముతో చేరి ఉన్నటువంటి ఈ జీవులన్నీ కూడా చూసినట్లయితే మరి ఆ మాయలోని భాగమే ఇదంతా కూడా. మాయ అనేటువంటి భాగంలోని అంతర్గతమై ఉన్నటువంటి యొక్క అంశమే అవిద్య అనబడేటువంటిది కూడా. కనుక అటు అవిద్య అనేటువంటిది అంతరించింది అంటే ఏమవుతుందని చెప్పిన అక్కడ శుద్ధ సాత్విక మాయ ఈశ్వరుడు కలిసిపోతాడు, వీడు ఈశ్వరుడైపోతాడు. తత్ శివజీవైక్య అని చెప్పన్నట్లు పరమాత్మ కూడా చెప్పాడు కదా, మమయువాంశో జీవలోకి జీవభూత సనాతన మమయువాంశ, సమస్త జీవులు మమ అంశ, నా అంశము అని చెప్పిన అన్నారు. ఎందుకంటే అవ్యక్తతత్వము అనగా మాయ, అట్టి మాయా సంబంధమై ఉన్నటువంటి ఉపాధి నుంచి ఏర్పడ్డటువంటి ఒక కించిత్ భాగములే ఈ యొక్క జీవత్వ కల్పనకు హేతువై ఉన్నటువంటి అంశములు గనుక
ఈ ప్రకారముగా మరి ఆ శుద్ధ సాత్విక మాయ యొక్క సంబంధమై ఉన్న జగన్మాత యొక్క బిడ్డలే ఈ విశ్వములో ఉన్నటువంటి జీవులు. కాబట్టి అమ్మవారు సమస్త జీవులకు తల్లి అనేటువంటి ఒక మాటగా, మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి అమ్మవారు మహారాజ్ఞి, సమస్త విశ్వాన్ని పరిపాలన చేసేటువంటి ఒక తల్లి. ఆమె యొక్క ఆశ్రయంలోనే జగత్తంతా కూడా మరి మనుగడ సాగించుకుంటూ ఉన్నది. ఆ పరాశక్తి యొక్క మూలత్వం లేకపోతే ఈ జగత్ అనేటువంటి విధానం లేదు. కాబట్టి జగత్ అంతటికీ కూడా ఆమె గారు మహారాణిగా ఉన్నటువంటి విధానము. సింహాసనేశ్వరి, ఆ సింహాసనం అని చెప్పిన శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా అందరి హృదయ సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి స్వరూపిణి అమ్మవారు. తురీయము అనబడేటువంటి అది హృదయ సింహాసనం. తురీయం అనేటువంటిది హృదయ సింహాసనము. అట్టి ఆ సింహాసనమును అధిష్ఠించి ఉన్నటువంటి ఈశ్వర సర్వభూతానాం హృదయదేశ అర్జున తిష్టతి అని పరమాత్మ చెప్పినట్లుగా ఆ హృదయం అనేటువంటి యొక్క మహాకారణం 4వ అనుభవములో ఉన్నటువంటి శుద్ధమైన నాలవ తెరవనలోల తారహితములుగాగా అని మహాత్ములు 4వ అంశంగా చెప్పినప్పుడు శుద్ధమైన అని చెప్పిన మాట వాడుతూ ఉన్నారు. చాలా సందర్భాలలో ఈ 4వది అనేటువంటి అంశం చెప్పినప్పుడు శుద్ధమైన అనే పదం వాడతారు. అటు మలినం లేదక, కేవలం శుద్ధ విధానమే. అట్టి తురియమునందు మాత్రమే దర్శనాన్ని అనుగ్రహించేటువంటి జగన్మాత మోక్షస్వరూపిణి, జ్ఞానస్వరూపిణి, ఓంకార స్వరూపిణి. ఇది కేవలం ఒక తత్వవేత్తలు, జ్ఞానులు మాత్రమే యోగ సమాధిలో అమ్మవారిని దర్శించుకునే విధానము కలుగుతుంది. ఆ ప్రకారముగా అమ్మవారు మరి హృదయ సింహాసమునందు సమస్త జీవుల హృదయ సింహాసనమునందు అధిష్ఠించి ఉన్నటువంటి స్వరూపినిగా చిదగ్ని కుండ సంభూత, కుండ అంటే గుండం, చిదగ్ని గుండం కనుక అనగా దేదీప్యమానముగా ప్రకాశిస్తున్నటువంటి అది జ్ఞానాగ్ని కలిగి ఉన్నటువంటి గుండం, అగ్నిగుండం, దాన్ని సంభూత, దాన్ని ఆవిర్భావం అయినటువంటి యొక్క స్వరూపినిగా. ఈ ప్రకారంగా అమ్మవారి యొక్క విశేషాలు చాలా మనం చూసినట్లయితే ఒక పారమార్థిక అంశాన్ని ఉట్టిపడేట్లుగా తెలియజేసేటువంటి విధానమును దీంట్లో ప్రధానముగా చెప్పే మరొక నామం ఏంటంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని ఒక మాట చెప్పేశారు మహాత్ములు. అంతర్ముఖము ద్వారానే అమ్మవారిని సేవించే విధానమే తప్ప బహిర్ముఖ మార్గంలో పయనించేటువంటి వారికి దుర్లభ, సుదుర్లభ అది సాధ్యం అయ్యే అవకాశం లేదు. కనుక బహిర్ముఖము అంతర్ముఖము 2 ఉన్నాయి కదా. బహిర్ముఖము అంటే ఈ వైపుకు తిరిగి ఉన్న తలకాయ బహిర్ముఖం అవుతుంది, ఆ తలకాయ ఆ పక్కకి తిప్పితే అంతర్ముఖం అవుతుందని చెప్పానే. ఆ పని చేసామంటే అంతే సంగతి లెక్క, చిత్తగించవాలయ్యను. ఇక్కడ ముఖము అనేటువంటిది మనస్సుకి చెప్పేటువంటి అంశము. ఈ మనస్సు అనేది పంచేంద్రియాలతో సంబంధం పడి బయటికి పోవటాన్ని బహిర్ముఖము అని చెప్పని అంటారు. ఈ పంచేంద్రియములతో సంబంధం లేకుండా కేవలం హంసతో మాత్రమే సంబంధము కలిగి ఉన్నటువంటి దానిని అంతర్ముఖము, గుర్తుపెట్టుకోండి. అంతర్ముఖము, బహిర్ముఖము. కొంచెం వివరణాత్మకంగా చెప్పాల్సి వస్తే బహిర్ముఖమునకు మహాత్ములు చెప్పినటువంటి అంశాలు ఏమిటి ఇక్కడ అంటే ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతి పంచవృత్తయ. మనస్సు అనేది 5 వృత్తులు కలిగి ఉంటుంది అని చెప్పనన్నారు. అది ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి అనబడేటువంటి 5 వృత్తులు కలిగి ఉంటుంది. 5 వృత్తులు కలిగి ఉన్నటువంటి యొక్క మనస్సుని బహిర్ముఖము అని చెప్పనంటారు. గుర్తుపెట్టుకోండి, గుర్తు రాసుకోండి. కనుక బహిర్ముఖం అనేటువంటి యొక్క మాటకు అర్థం ఏంటంటే పతంజలి చెప్పినట్లుగా ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి పంచవృత్తయ. ఈ పంచవృత్తులు కలిగి ఉన్నటువంటి యొక్క ఆ మనస్సుని బహిర్ముఖము అని చెప్పని అంటారు. ఈ పంచవృత్తులు లేకుండా ఉన్నటువంటి దానిని, ఆ మనస్సుని అంతర్ముఖము అని చెప్పనే మాటగా చెప్తారు. కనుక ఈ పంచవృత్తులు లేకుండా ఎప్పుడైతే మనస్సు ఉంటుందో అది ఆ ఉన్నటువంటి దానిని అంతర్ముఖము అంటారు. అంతర్ముఖ సుదుర్లభ.
అంతర్ముఖము ద్వారానే అది ప్రాప్తించేటువంటి విధానము. అనగా మరి పంచవృత్తులు ప్రమాణ విపర్యయ వికల్ప చాలా విచారణాత్మకమై ఉన్నటువంటి అంశములు. ఒక పూటతో తెగే విషయాలు కాదు ఇవన్నీ కూడా. వివరణాత్మకముగా పోతేనే మీకు ఇవన్నీ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఈ పంచవృత్తులు చాలా లోతైన భావాలుగా పతంజలి కూడా సూత్రాలు రచించి ఇచ్చినటువంటి యొక్క విధానము. ఎప్పుడైనా పతంజలి శాస్త్రాంగం తీసుకోగలిగితే మనం దాని నుంచి మీకు చాలా విషయాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. సరే, ఇక్కడ బహిర్ముఖము అని చెప్పనే మాట వచ్చింది కాబట్టి బహిర్ముఖము అనేటువంటి మాటకి ఏంటంటే ఈ పంచవృత్తులు కలిగి ఉన్నటువంటి యొక్క మనస్సుని బహిర్ముఖము అని చెప్పని అంటారు. ఈ పంచవృత్తులు లేకుండా ఉన్నటువంటి మనస్సుని అంతర్ముఖము అంటారు. అయితే ఈ పంచవృత్తులు లేకుండా ఎప్పుడు ఉంటుంది మనస్సు? అసలు ప్రమాణమన్నా ఉంటుంది, విపర్యమన్నా ఉంటుంది, వికల్పమన్నా ఉంటుంది, నిద్ర అన్నా ఉంటుంది, స్మృతి అన్నా ఉంటుంది. ఏదో ఒక విధానం కలిగి ఉంటుంది మనస్సు ఎప్పుడు కూడా. ఇంద్రియాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇంద్రియాలు లేకపోయిందా స్మృతి, ఆలోచన కలిగి ఉంటుంది. అది లేకపోయిందా అంటే నిద్ర, అజ్ఞానంతో సంబంధం పడుతుంది. లేదా విపర్యయం కనుక భ్రమలలో మునిగి ఉంటుంది. ఇట్లా నానా రకాలై ఉన్నటువంటి వృత్తులు ఎప్పుడు మనస్సు లోపల తిరుగుతూనే ఉంటాయన్నమాట. అందుచేత ఆ 5 వృత్తులతో ఉండేటువంటి యొక్క ఆ మనస్సుని ఆ వృత్తులు 5 నుంచి కూడా దానిని విడదీయటం అని చెప్పానంటే నీకు ఒకటే మార్గం ఉన్నది. ఆ ఒకటే ఏమిటంటే హంస ఆశ్రయంలో ఉండటమే అన్నమాట. హంసను ఆశ్రయించి ఉండండి, మీకు ఈ 5 వృత్తులు దూరం అయిపోతాయి అన్నమాట. అందుచేత మహాత్ములు చెప్పిన మాట అది. ముక్కులోన గాలి ముక్తికి త్రోవర అని వేమన తాను చేశాడు కాబట్టి ఆయన ఆ మాట వాడగలిగాడు. ఆ ప్రకారంగా అందరూ దాదాపుగా మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి నివృత్తి విధానానికి హంస యొక్క ఆశ్రయాన్ని వాళ్ళు వాడుకోవటం జరిగింది. మనం ఏ గ్రంథం తీసుకున్నా, ఏ మహాత్ముని రచన తీసుకున్నా కానీ అందరూ కూడా ముక్తకంఠముగా ఒకే అంశాన్ని వాళ్ళు బోధించినటువంటివి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ విధంగా బోధించారనే విషయాల మీద మాట్లాడుకోవటం కూడా ఒక చాలా చర్చనీయాంశం ఉండేటువంటి యొక్క అంశము, కాలాతీతము. దానివల్ల మనం చాలా దూరం ప్రయాణం చేయాల్సినటువంటి విషయం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా చూస్తే మనకి భగవద్గీత, ఉత్తర గీత, బ్రహ్మంగారి యొక్క తత్వములు, వేమన తత్వములు, రమణ భగవానుల ఉపదేశసారము, భాగవతము ఇవన్నీ తీసుకున్నట్లయితే అన్నిటి నుంచి కూడా అందరూ కూడా ఒకే భావాన్ని మనకి వ్యక్తం చేసినట్లుగా మనకు కనపడుతుంది. అది మరి ఆ యొక్క హంస మనసుని శ్వాస యొక్క ఆశ్రయంలో పెట్టడం కారణంగా అది పంచవృత్తుల నుంచి కూడా దూరం అవుతుంది. కనుక ఈ పంచవృత్తులు లేకుండా చేయగలిగితేనే నీకు అమ్మవారు దర్శనం అయ్యే అవకాశము ఉంటుంది. కనుక అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖ ద్వారానే ఆరాధ్య, బాగుగా ఆరాధించవచ్చు అమ్మవారిని. ఎందుకు? నీ లోపల అంటే తురియము అని అర్థం. 4వ అనుభవము తురియము. అక్కడికి పోవాలని చెప్పానంటే అందరికీ సాధ్యమయ్యేది కాదు. జాగ్రత్త అవస్థకు రావాలంటే వస్తాం, స్వప్నావస్థకు పోవాలంటే పోతాం, సుషుప్తి అవస్థకు పోవాలన్నా కానీ పోతాం. అవలేలగా మనకి 3 ఎందుకు కూడా బాగా పరిచయం ఉన్నది. కన్రెప్పపాటులో మనం స్వప్నానికి పోయి వస్తాం, కన్రెప్పపాటులో సుషుప్తికి కూడా పోయి వస్తాం. కానీ యోగ సమాధి అనేది మాత్రం దానికి ఎంతో ప్రయాసతో చేరి ఉన్నటువంటి అంశము. మహాత్ములు చక్కగా వాళ్ళు చిన్ముద్రదారులై పద్మాసనాశీరులై మనస్సు అంతర్ముఖము చేసి శ్వాస యొక్క ఆశ్రయంలో పెట్టి తురియ యోగ సమాధిని వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఇది కేవలం తత్వవేత్తలుగా ఉన్నటువంటి బ్రహ్మవేత్తలకు మాత్రమే గోచరించేటువంటి అంశము. 4వదిగా చెప్పేటువంటి యోగ సమాధి అని అర్థం. చాలా గొప్ప అంశం అది. అలాంటి ఆ యొక్క స్థితిని పొంది ఉండటం కారణంగానే వాళ్ళని మనం మహర్షులు అన్నాం, బ్రహ్మవేత్తలు, జ్ఞానులు అని చెప్పిన పదాలు వాడుతున్నామంటే ఆ స్థితిని వాళ్ళు పొందటం కారణంగా అలాంటి ఆ స్థితి రావాలని చెప్పన్నట్లయితే అమ్మ అనుగ్రహం అనే మాటకి ఇక్కడ అంతర్ముఖ ఆరాధ్య. ఆ ప్రకారంగా మహాత్ములందరూ కూడా ఆ మనస్సుని శ్వాస యొక్క ఆశ్రయంలో పెట్టి అంతర్ముఖులై అమ్మవారిని సేవించినటువంటి విధానము మనలోనే ఉన్నది. జగన్మాత మనలో ఉన్నటువంటి దాన్ని దేవభూమి అని చెప్పని అంటారు. అది క్షేత్రం, దివ్య క్షేత్రం. అది ఆ దేవభూమిగా ఉన్నటువంటి
ఆ మోక్ష భూమి అది దివ్యక్షేత్రము, దైవక్షేత్రము. అక్కడే సకల ఆ సంపదలన్నీ కూడా అనగా అనిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశ్యత్వం లాంటి ఎన్నో సిద్ధులన్నీ కూడా అమ్మవారి సన్నిధిలో ఉన్నాయి. కాబట్టి మహాత్ములందరూ చాలామంది చూసినట్లయితే అనేక సిద్ధులు కలిగి ఉన్నారు, అనేక మహిమలు కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే వారు ఆ 4వ అనుభవముగా ఉన్నటువంటి యోగ సమాధి అనేటువంటి అంశానికి వాళ్ళు పోయి వచ్చారు. కాబట్టి అనేక మహిమాన్వితమై ఉన్నటువంటివన్నీ కూడా వారి వద్ద రమణ భగవాను వారిని లక్షల మంది సేవించుకుంటూ ఉన్నారు. అట్లా చిన్మయానంద స్వాముల వారిని లక్షల మంది సేవించుకుంటూ ఉన్నారు. శంకరాచార్యుల వారిని లక్షల మంది సేవిస్తూ ఉన్నారు. ఈ ప్రకారం మలయాళ స్వాముల వారిని, లక్ష్మణారులు, అనేక అందరినీ కూడా వివేకానంద స్వామి, రామతీర్థ, తోతాపురి, పరమహంస, యాజ్ఞవల్క్య, వశిష్ఠుడు, జమదగ్ని, ఎందువల్ల ఈ ప్రకారంగా అంతటి మహనీయులుగా మనం సేవిస్తున్నాము అని చెప్పనంటే వారు పొందినటువంటి యొక్క ఆ దివ్యక్షేత్రం, దివ్య భూమి, దేవభూమిగా ఉన్నటువంటి యోగ సమాధి యొక్క అంశానికి పోయి వచ్చారు. కాబట్టి మనం వాళ్ళందరినీ కూడా మహాత్ములుగా, దివ్య పురుషులుగా, దివ్య జ్ఞానులుగా మనం సేవిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, పూజ చేస్తూ ఉన్నాం, అర్చిస్తూ ఉన్నాం. అది ఒక దివ్య క్షేత్రం. అది అమ్మవారు ఉన్నటువంటి ఆ క్షేత్రం. అది శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి, చిదగ్ని కుండ సంబోధ, దేవకార్య సముద్యత, ఇలాంటి విశేషణాలతో చేరి ఉన్నటువంటి భాగం మనందరికీ అవకాశం ఉందండి. ఏ మహాత్ములైతే చక్కగా ప్రశాంత వాతావరణంలో ఆరాధించుకొని సేవించి ఆ దివ్యత్వమును పొందారో, ఆ భవ్యత్వమును పొందారో, మనకు కూడా అవకాశం ఉన్నది. కనుక అలాంటి యొక్క మార్గంలో ఒకంత ఉన్నా కానీ ఎంతో గొప్ప ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. పరమాత్మ అంటున్నమాట భగవద్గీతలో, స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పం అపి, స్వల్పం అంటే చాలా కొంచెంగా అర్థం. కించిత్తు, కొంచెముగా చేసినప్పటికీ కూడా నీకు గొప్ప ఫలితాన్ని పొందే అవకాశం. ఆ ప్రకారం మనస్సుని శ్వాస యందు పెట్టి 10 శ్వాసల కాలం పాటు ఉండు చాలు. రోజు మొత్తం మీద నీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు 10 శ్వాసల కాలం అన్న నిఘాలో ఉండు. కనుక మనస్సు అమ్మవారి సన్నిధికి పోయే విధానం ఏర్పడుతుంది. అమ్మవారి అనుగ్రహం కలిగే అవకాశం ఏర్పడుతుంది. మనస్సే ప్రధానం, మనస్సే బంధం, మనస్సే మోక్షం. మన ఏవ మనుష్యానాం కారణం బంధం మోక్షయోహ స్వామి చెప్పిన మాట. కాబట్టి ఆ ప్రకారముగా మనకేంటంటే చాలా సన్నిహితముగా ఉన్నటువంటి అంశము సులభముగా చేసేటువంటి విధానం అన్నమాట. ఎలాంటి ఆయాసం లేదు. సుసుఖం కర్తుం అవ్యయం. 9వ అధ్యాయం భగవద్గీత. సుసుఖం కర్తుం అవ్యయం. అవ్యయం నాశరహితమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క స్వరూపాన్ని సేవించుకునే విధానము, ధ్యానించే విధానం చూస్తే సుసుఖం, మీకు ఆయాసమే లేదు. ఏదైనా యజ్ఞం చేయాలంటే ఎన్నో సంభారాలు కావాలి. పూజ చేయాలంటే సామాన్య విషయం కాదు, అనేక సంభారాలు కావాలి. ఏదైనా తీసుకో, ఎంతో ప్రయాసపడాలి. తిరుమల కొండకు పోవాలండి, ఎంతో ప్రయాసతో ఆ మెట్లెక్కిపోయి వస్తూ ఉంటారు. ఎంతో ప్రయాసతో చేరే ఉన్న అంశం. సరే, దివ్యమే, పుణ్యమే, పోయి రావాల్సిందే. కానీ ఇక్కడ స్వామి చెప్పే మాట ఏంటంటే సుసుఖం కర్తం అవ్యయం. చాలా మీకు సులభముగా ఉన్నటువంటి మార్గం నేను ఇచ్చిన మార్గము. స్వామి చెప్పే మాట భగవద్గీతలో, నేను చెప్పిన మార్గం మీకు చాలా సులభంగా ఉండే మార్గము అని అంటూ మరొక మాట చెప్పుకొచ్చారు భగవద్గీత 10వ అధ్యాయంలో. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అనే మాట వాడాడు. యజ్ఞానాం షష్ఠీ భక్తి బహువచనం ఇది. యజ్ఞానాం, మీకు ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి. రుద్రయాగమని, చండీ యాగమని, వరుణ యజ్ఞమని, అనేక రకాలైనటువంటి యజ్ఞాలు చాలా ఉన్నాయి అన్నమాట. అవన్నీ చేయాలని చెప్పనంటే కూడా చాలా ప్రయాసతో, ఎంతో బాధతో చేయాల్సిన పరిస్థితిగా ఉంటుందన్నమాట. వాటికంటే కూడా మీకు సులభముగా ఉండే యజ్ఞం చెబుతున్నాను. స్వామి గారు ఏం చెప్పారంటే జపయజ్ఞ అస్మి, నేను జపయజ్ఞమై ఉన్నాను అన్నాడు. ఏముందో మనస్సు లోపల భగవతి అమ్మవారు కానీ భగవంతుడు ఏదో ఒక మంచి పవిత్రమై ఉన్నటువంటి యొక్క ఆ నామాన్ని కనుక పెట్టినట్లయితే అది ఒక యజ్ఞముగా సాగిపోయే విధానం అన్నమాట. యజ్ఞము అని చెప్పనంటేనే యజ్ అనే ధాతువు నుంచి వచ్చింది యజ్ఞము అనే పదం అన్నమాట. యజ్ అని చెప్పనంటే ఆరాధన, పూజ. ఆరాధన, పూజ.
దాన్ని యజ్జు అని చెప్పినాడు. యజ్జదేవ పూజాయాం అని ధాతువు అన్నమాట. కాబట్టి ఆ ప్రకారం యజ్జు అనేటువంటి యొక్క ధాతువు నుంచి వచ్చిందే యజ్ఞం అనేటువంటిది. కాబట్టి ఈ ప్రకారముగా ఆ పూజ అనేటువంటిది మీకు చూసినట్లయితే మరి ఆత్మ పూజ సర్వోన్నతమై ఉన్నటువంటి పూజ, సమస్త విశ్వాధారమై, ఇంద్రియ అగోచరమై, సచ్చిదానందమై ఏ యొక్క బ్రహ్మముగా పిలువబడుతూ ఉన్నదో అట్టి సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము నీయందు ఆత్మరూపముగా ఉన్నది. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ, అంతటా వ్యాపకమై ఉన్న బ్రహ్మమే నీలో ప్రత్యేగాత్మగా ఉన్నది. కాబట్టి అట్టి ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి యొక్క భగవంతుణ్ణి ఆరాధించడం ఏంటని చెప్పానంటే అంతర్ముఖ సమారాధ్య, నీ మనస్సుని శ్వాస యందు పెట్టడమే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. 2 కనులు ముకులించు. ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖం ఉత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ఎంత బాగా ఉంటాయి భగవద్గీతలో పరమాత్మ చెప్పేటువంటి మాటలు. అర్థం చేసుకుంటే మనకు చాలా సులువుగా ఉంటాయి, మన యొక్క మార్గాన్ని సులభం చేస్తాయి. ఎలాంటి ప్రయాస లేకుండా మనల్ని చక్కగా నడిపించే విధానంగా ఉంటాయి. ప్రతిదీ కూడా ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క పదం అట్లా పలకరిస్తాయి, మనల్ని చాలా చక్కగా మాట్లాడతాయి. మనల్ని మంచిగా చేయబట్టుకొని ఎలాంటి ప్రయాస లేకుండా, ఆయాసం లేకుండా నడిపించుకుంటూ తీసుకుపోయేటువంటి పదాలు పరమాత్మ గీతలో ఆ జగన్మాతగా ఉన్నటువంటి గీతామాత రూపముగా స్వామిగారు అందించారు. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకి యతచిత్తాత్మా నిరాశీః అపరిగ్రహః. ఈ పదాలన్నీ కూడా చూసినట్లయితే మనకు ఎంత సన్నిహితముగా భగవంతుడు ఉన్నాడనేటువంటి విషయం మనకు అర్థం అవుతుంది. మన పక్కనే మంచి స్నేహితుడుగా కూర్చున్నట్లుగా, మనల్ని మంచిగా మరి ఎలాంటి యొక్క ఇబ్బంది లేకుండా చేయబట్టుకుని నడిపిస్తున్నట్లుగా చిన్న చిన్న పదాలుగా స్వామివారు చెప్పుకుంటూ వస్తాడు. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం. ఆ విధంగా మనస్సునట ఎప్పుడైతే నిశ్చలముగా ప్రశాంతంగా పెట్టుకుంటావో అది రావాలి. ముఖ్యంగా మనకి ప్రశాంతత రావాలని చెప్పానంటే మన మనస్సు మనకు అధీనంలోకి వచ్చి ఉండాలి. మనం గమనించుకోవాలి, మనల్ని మనం గమనించుకోవాలి. అబ్జర్వ్ చేసుకోగలిగితే ప్రతి ఒక్కరూ కూడా తనలో తాను ఉండగలిగితే తన యందే తాను ఆత్మ యొక్క ఆనందాన్ని చక్కగా పొందగలిగే అవకాశం. బ్రహ్మ సంస్పర్శం పరమాత్మ అంటాడు. పదం ఎక్కడ? బ్రహ్మ సంస్పర్శ అంటే ఆ చేత్తో, ఆ ప్రకారంగా చేత్తో తాకినట్లుగా. మనం గనక గంగా నది ప్రవహిస్తూ ఉంటే ఆ చేయి పెడితే ఎట్లా చల్లగా తగులుతుందో ఆ ప్రకారంగా ఆ యొక్క ధ్యానములో ఉన్నప్పుడు మనసు కూడా బ్రహ్మము యొక్క ఆనందం చల్లగా సోకుతుందట. బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. అత్యంతమై ఉన్న, మిక్కుటమై ఉన్నటువంటి ఆ సుఖ స్పర్శ, ఆనందపు స్పర్శ నీకు ఆ మనస్సు హంస యొక్క ఆశ్రయం ద్వారా కొంచెం లోపలికి పోతే చాలట. నువ్వు ఆత్మ యొక్క సన్నిధికి వెళ్ళిపోతావు, ఆత్మలోకి అట్లాగా ఆనందంలోకి అట్లా జారుకుంటావు. ప్రశాంతమై ఉన్నటువంటి పరిస్థితిని నువ్వు చక్కగా ఆస్వాదించే అవకాశం అనేది నీకు ఏర్పడుతుంది అనేటువంటి భావనగా నీకు ఎంత మంచి మాటగా మీకు లలితా సహస్రనామాల్లో వచ్చే ఈ ఒక్క మంత్రం బాగా పట్టుకోండి చాలు. ఎందుకంటే అన్ని మంత్రాలకు విశేషమై ఉన్నటువంటి యొక్క ఏ మంత్రం పట్టుకుని అర్థాలు అద్భుతంగా ఉన్నాయి. ఏది తీసుకున్నా కానీ ఎంతో జ్ఞాన విషయం దాంట్లో నుంచి వస్తుంది. ఒక్కదాన్ని ఇక్కడ తీసుకున్న విధానంలో శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమసింహాసనేశ్వరి ఇవన్నీ కూడా ఒక్కొక్క పదం ఎంతో గొప్ప భావాలు అందించేటువంటివిగా ఉండటం అనేది ఒక ఎత్తు అయితే, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఈ పదం చాలా మన జీవితానికి పనికొచ్చేటువంటి అంశము. ఒక్క పదాన్ని బాగా మనసుకు హత్తుకున్నట్లుగా దాన్ని అధ్యయనం చేసి దాని యొక్క భావన గ్రహించుకొని ఆ మంత్రం ఏం చెబుతుందో అనేటువంటి విషయాన్ని బాగా అవగాహన చేసుకొని ఆ ఒక్కదాన్ని జీవితంలో పాటించండి చాలు. ఎంతో ప్రయాసపడాల్సిన అవసరం లేదు, పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడో ఉన్నవన్నీ మొత్తం పోగేసుకొచ్చి సంచులతో తీసుకొచ్చి అక్కడ పడేసి నమస్కారం పెట్టే అంత అవసరం నీకు లేదు.
దాంట్లో ఒక మంత్రం ఉంది కదా, ఆ మంత్రాన్ని గౌరవించు, మంత్రాన్ని గొప్పగా భావించు, ఆ మంత్రాన్ని బాగా మనసులోకి తీసుకో, దాని యొక్క అర్థం ఏమిటో కొంచెం మనసులో బాగా అవగాహన చేసుకో, దాన్ని జీవితంలో పాటించే ప్రయత్నం చెయ్యి. చాలు, నీకు అమ్మవారు మీ పక్కనే ఉన్నట్లు, మీ పక్కనే ఉంటుంది, మీ సన్నిహితంగా ఉంటుంది, మీకు దగ్గరగా ఉంటుంది, చాలా సన్నిహితంగా ఉంటుంది. అనుగ్రహం సంపూర్ణంగా వస్తుంది, ఆనందం సమగ్రంగా సంపూర్ణంగా వస్తుంది, బ్రహ్మమును నీ చేతికి అందిస్తుంది. ఎందుకంటే బ్రహ్మము అమ్మవారి యొక్క సన్నిధిలో చాలా సన్నిహితముగా చేరి ఉన్న విధానం శుద్ధ బ్రహ్మం అని చెప్పి అంటాం కదా. సర్వాధిష్టానమై ఉన్నటువంటి యొక్క శుద్ధ బ్రహ్మం, సర్వం సర్వం అనగా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మం, సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం, భగవద్గీత 3వ అధ్యాయం. సర్వగతం బ్రహ్మ, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి సచిదానందమై ఉన్నటువంటి బ్రహ్మము నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం, అది నీయందు ప్రతిష్ఠిత అయి ఉన్నది. అట్టి ఆ బ్రహ్మమునకు చాలా దగ్గరగా ఉన్నటువంటి స్వరూపం ఎవరు అని చెప్పానంటే జగన్మాత, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపిణి, శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగమదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించెడి జ్ఞప్తిని పాకముగని దాటువాడు భక్తుడు వేమ అన్నాడు. వేమన భక్తుడు వాడయ్యా, భక్తుడు అని చెప్పని అన్నాడు. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగమదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించెడి జ్ఞప్తిని పాకముగ, నిరంతరముగా అట అమ్మవారు సోకి నటించేడి, ఆ బ్రహ్మమును సోకుతూ ఉందట, బ్రహ్మమును స్పృశిస్తూ ఉందంట. ఆ బ్రహ్మమును ప్రతిసారి ఆ బ్రహ్మమును పొంది అమ్మవారు ఆ విధముగా హంసరూపముగా హంస గాయత్రిగా మనలో ఆమె గారు సంచరిస్తూ ఉన్నది. కాబట్టి ఆ ప్రకారంగా చూసినట్లయితే శుద్ధ బ్రహ్మమునకు చాలా దగ్గరగా ఉన్నటువంటి స్వరూపిణి ఎవరని చెప్పానంటే అమ్మవారు. మనం చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. దేని కారణంగా అంటే బహిర్ముఖ సుదుర్లభ. ఈ బహిర్ముఖం అంటే ఏమిటి? ఇక్కడ నేత్రేంద్రియం ద్వారా దృశ్యాల్లోకి పోతూ ఉన్నాం, శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాల్లోకి పోతూ ఉన్నాం, ఘ్రాణేంద్రియం ద్వారా గంధాల్లోకి పోతూ ఉన్నాం, జఘ్వేంద్రియం ద్వారా రసాల్లోకి పోతూ ఉన్నాం. ఎప్పుడూ కూడా మన యొక్క మనస్సు అనేది ఇంద్రియాల యొక్క ఆశ్రయం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయి భోగాలు, అలాంటి యొక్క వాటికి పోతూ ఉన్నాం. కాబట్టి మనం భగవంతునికి చాలా దూరం అవుతున్నాం అనేటువంటి మాట చెప్తున్నటువంటి అర్థం ఎక్కడ. బహిర్ముఖ సుదుర్లభ, నీకు అది అమ్మవారికి దగ్గరయ్యే అవకాశాలు లేవు, కేవలం విషయాలు దగ్గరవుతాయి, ఈ యొక్క ఇంద్రియ సంబంధ భోగాలు దగ్గరవుతాయి. ఆ భోగాల ద్వారా అనేక సమస్యలు, దుఃఖములు, వేదనలు, బాధలు, రూపులు, రొసుగులు, చిక్కులు, యాతనలు, ఏదనలు మొత్తం వాటి ద్వారా వచ్చేటువంటివే. కనుక ఇక్కడ చూసినట్లయితే మీకు మరి హంస గాయత్రిగా చెబుతున్న విధానం కాబట్టి ఆ యొక్క హంస అనేది మోక్షకాంతగా చెబుతున్న విధానం కనుక అలాంటి యొక్క హంస యొక్క మూలమై ఉన్నటువంటి మరి మూల శక్తి, పరాశక్తి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటిది బ్రహ్మమునకు చాలా సన్నిహితముగా ఉన్న స్వరూపం కనుక అట్టి ఆ యొక్క హంస యొక్క ఆశ్రయం కనుక పొందావు అని చెప్పనంటే అంతర్ముఖ అనేటువంటి అంశం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. హంస యొక్క ఆశ్రయంలో ఉంటే అంతర్ముఖం అనబడుతుంది, ఇంద్రియాలు ఆశ్రయంలో ఉన్నట్లయితే బహిర్ముఖం అనబడుతుంది అన్నమాట. కాబట్టి పరమాత్మ కూడా భగవద్గీత 5వ అధ్యాయంలో ఇదే అంశాన్ని చెప్పాడు. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధి ముని మోక్షపరాయణ. పరమాత్మ అంటాడు, ముని మోక్షపరాయణ, నీకు మోక్షాపేక్ష ఉందా? ఓ పని చెయ్యి. ఏమిటా పని అని చెప్పానంటే స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం, బయట ఉన్న విషయాలు బయటే ఉంచమన్నాడు. చక్షుశ్చైవాంతరే భ్రువోః, నీ దృష్టిని అంతర్ముఖము చేయమని చెప్పని అన్నాడు. యతేంద్రియ మనోబుద్ధి, మనస్సుని నియమించు అన్నాడు. ప్రాణాపానవు సమో కృత్వా, ప్రాణాపాన వాయువులను గమనించుకుంటూ కూర్చో సో అని చెప్పింది. ఇదే హంస యొక్క ఆశ్రయంలో ఉన్నావు అని చెప్పానంటే యహ ఎవడో సహా అతడు ముక్త ఏవ మోక్షం మొదట ఖాయం అన్నాడు. నా సంశయ, సంశయం లేదు. చాలా సూక్ష్మముగా స్వామివారు మనకు ఆ విషయాన్ని అక్కడ అందిస్తాడు. ఇక్కడ అమ్మవారి విషయంలో అంతర్ముఖ సం ఆరాధ్య అనే దానికి పరమాత్మ చెప్పిన మాట ఏంటి? అక్కడ స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం, బయట ఉన్న విషయాలు బయటే ఉంచు, అక్కడ బామాక, రానిమాక, నువ్వు బామాక, వాటిని రానిమాక, నువ్వు బామాక.
రానిమాక పోమాక ఎట్లా కుదురుతుంది స్వామి అని చెప్పానంటే ప్రాణాపానవు సమకృతం నాసాభ్యంతర చారిణవు, నాసా ముక్కు అభ్యంతర లోపల చారిణవు చరించేటువంటి ప్రాణాపాన, ఆ ప్రాణాపానాలకి నువ్వు దగ్గరగా ఉండు చాలు. నువ్వు దగ్గరగా ఉన్నావు అనుకో అవి రావేక, నువ్వు దగ్గరగా ఉండకపోయావు అనుకో అవి వస్తాయి, నువ్వన్నా పోతావు అవన్నా వస్తాయి అన్నమాట. చేస్తున్న పని ఇదే. మనం ఆ శ్వాస గమనంలో లేకపోవడంతో మనమన్నా పోయి కూర్చోవడం అవుతుంది, అవన్నా వచ్చి మనలో ప్రవేశించడం జరుగుతుంది అన్నమాట. ఇది స్వామి చెప్పిన మాట. కాబట్టి ప్రాణాపానవు సమకృత్వ నాసాభ్యంతర చారిణవు యత ఇంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణ. ముని మోక్ష, ఎవరైతే ఏ మునులైతే మరి జిజ్ఞాసువులైతే మోక్షువులైతే మోక్షపరాయణ, మోక్షం పట్ల అపేక్ష కలిగి ఉన్నారో వాళ్ళు ఈ పని చేయాల్సి ఉంటుంది అనేటువంటి పరమాత్మ చెప్పిన మాటే ఇక్కడ. అంతర్ముఖ సం ఆరాధ్య, నువ్వు చక్కగా అమ్మవారిని నువ్వు ఆరాధించటం అని చెప్పనంటే గమనించండి, విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క మహత్తర శక్తి నీలో ఆ 4వ స్థానముగా చెప్పేటువంటి అర్ధమాత్ర స్థానముగా చెప్పేటువంటి అక్కడ నీలోనే అమ్మవారి లోపల ఉన్నది. మహాత్ములందరూ కూడా చేస్తున్న ఆరాధనే ఇది. యోగులు జ్ఞానులు ఆ యొక్క అభ్యాసులై ఉన్నటువంటి అందరూ కూడా ఆరాధిస్తున్నటువంటి అంశం ఇక్కడ అన్నమాట. అమ్మవారి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకున్నాం, ఏదో పూలు పెడతాం, నైవేద్యం చేస్తాం, అష్టోత్తరాలతో సహస్రనామాలతో పూజ చేస్తాం, ఇది ఉన్నాయి, ఈ తతంగం ఉన్నాయి, ఇది ఒక భక్తి మార్గం ఇది. కానీ మనకేంటంటే ఈ యొక్క మంత్ర భాగాలలో వచ్చే అంశం చూసినట్లయితే అమ్మవారు విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆమె నీ యందు ప్రాణశక్తిగా ఉన్నది, మూలశక్తిగా ఉన్నది. ఆ శక్తి లేకపోతే నీ దేహంలో ఏ భాగాలు పనిచేస్తాయి చెప్పండి? రోజుకు 21,600 సార్లుగా శ్వాస ఆడుతుందని చెప్పానంటే ఇప్పుడు ఆలోచించావు అసలు నువ్వు? నిద్రపోయినా ఆడుతున్నది, మెలుకుని ఉన్న ఆడుతున్నది. ఏమి అది కనుక ఆడకపోయిందంటే నీ పని పోయిందా? ఇక ఆపడుతో నరహర మహాదేవ శంభో శంకర శంకు గంటలు మోగుతాయి, ఇక తీసుకుపోవడం అవుతుందన్నమాట. ఆ ప్రకారంగా నీ యొక్క జీవనానికి మూలమై ఉన్నటువంటి యొక్క శక్తి నీలో ఉంది కాబట్టి నీ సంచారం జరుగుతూ ఉన్నది. నీ దేహంలో అన్ని భాగాలు పనిచేస్తూ ఉన్నాయి. చూడు, గమనించు ఒకసారి. ఏమి కేవలం మాంసపిండములుగా ఉన్నటువంటివన్నీ కూడా మా ప్రకారంగా అవి కొట్టుకుంటున్నాయి అని చెప్పానంటే, ఆడుతున్నాయి అని చెప్పానంటే, ఆడించే శక్తి ఎవరు? ఆ మూల శక్తి కాదా? ప్రకృతి మాత కాదా? ఏమి నీలో ఉన్న ప్రాణశక్తి కాదా? కాబట్టి ఈ ప్రకారంగా నీలో ఉన్నది అని చెప్పడానికి ఇదే కారణం. కార్యాన్ని బట్టే కారణాన్ని ఊహించాలి. నీ చేతికి వాచి ఉన్నది, గంటల ముళ్ళు గంటలు చూపిస్తున్నది, నిమిషాల ముళ్ళు నిమిషాలు చూపిస్తూ ఉన్నది, సెకండ్లు చూపిస్తూ ఉన్నది. ఇట్లా చూపించే విధానంగా ఉన్నాయని చెప్పనంటే ఇది కార్యం. ఈ కార్యాన్ని కారకుడెవడు మనకు తెలియదు. మనకి నీ చేతికి ఉన్నటువంటి యొక్క వాచ్యలో తిరుగుతున్నాయని చెప్పిన ముళ్ళన్నీ కూడా అవి క్రమం చేసింది ఎవడో ఒకడు ఉన్నాడు, నీకు తెలియదు. కానీ లేడా అంటే ఉన్నాడు కాబట్టి నీకు ఆ యొక్క వాచ్యలో అవన్నీ కూడా క్రమం కలిగి ఉన్నాయి. వాటికై అవి ఏర్పడే అవకాశం కాదు. ఎవరైనా ఆ మాట వాడతారా? నా వాచ్యలో ఉన్నటువంటి ముళ్ళన్నీ కూడా అవే పలుక్కుని, ఏమే పెద్ద ముళ్ళ నువ్వు సెకండ్లు చూపించు, ఓ రెండో మధ్య ముళ్ళ నువ్వు నిమిషాలు చూపించు, ఓ సంటి ముళ్ళ నువ్వు గంటలు చూపించు అని చెప్పి అవేమన్నా మాట్లాడుకొని ఆ విధంగా ఏర్పడ్డాయి. ఎవరు ఒప్పుకుంటారు ఆ మాట చెప్పినట్లయితే? కనుక ఆ ప్రకారంగా అవన్నీ జడములై ఉన్నటువంటి యొక్క అవన్నీ కూడా స్వయంగా ఏర్పడలేవు. అవి ఎవరో ఒక చైతన్యవంతమై ఉన్నటువంటి యొక్క పురుషుడు వాడు తయారు చేసి పెట్టాడు. కాబట్టి మనకి అవి ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఎవడో చేసి పెట్టాడు. ఇది ఉన్నటువంటి విధానము. ఆ ప్రకారంగా నీ దేహంలో కూడా ఈ ముళ్ళని తిరుగుతూ ఉన్నాయి, శ్వాస ముళ్ళు తిరుగుతూ ఉన్నది, గుండె కొట్టుకుంటూ ఉన్నది, లంగ్స్ పనిచేస్తున్నాయి, కిడ్నీలు పనిచేస్తూ ఉన్నాయి, దేహమంతా కూడా చైతన్యవంతంగా వ్యవహరిస్తుంది చెప్పనంటే దానికి ఎవరు కారకులు, ఎవరి వల్ల ఎన్ని ఆడుతూ ఉన్నాయి అని చెప్పి అన్నట్లయితే ఆ మూల శక్తి నీలోనే ఉన్నది. ఆ నీలో ఉన్న శక్తిని నువ్వు ఆరాధించటం అని చెప్పనంటే ఒక్కసారి నీ మనస్సుని శ్వాస యొక్క ఆశ్రయంలో పెట్టి నీ దృష్టిని అంతర్ముఖము చేస్తే నీలోనే అమ్మవారు దర్శనమిచ్చే అవకాశం ఏర్పడుతుంది అన్నటువంటి విధానముగా నీకు ఆ మంత్రం బోధిస్తున్నది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖముగా నువ్వు ఎంత లెక్క పోయినా, ఎంత దూరం పోయినా, నువ్వు ఏమి చేసినా కానీ, అవి చేశాను, ఇవి చేశాను, కుంభాభిషేకం చేశాను, ఇంకేవో 1,00,000 వెలిగించాను,
ఇవన్నీ కూడా ఒక చెప్పుకోవడానికి అందంగా ఉంటాయి, ఒక గంభీరంగా ఉంటాయి, గొప్పతనంగా ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అమ్మవారు చెబుతున్న మాట ఒకటే, ఒక్కసారి నీ మనస్సుని నా యందు పెట్టరా చాలు. మయ్యేవ మన ఆదర్శవ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. పరమాత్మ అన్న మాట పడదే, నీ మనస్సుని నా యందు పెట్టు చాలు, నీ బుద్ధిని నా యందు పెట్టు చాలు. నివశిష్యసి మయ్యేవా, నువ్వు నా యందే ఉంటావు, నేనే అయి ఉంటావు, నేనే నీవు, నీవే నేనుగా ఉండే విధానంగా ఉంటావు. ఇది అర్థం. అసలు ఈ ఒక్క మంత్రాన్ని బాగా మొత్తం కంఠస్థమే. లలితా సహస్రనామాలు కండ్లు మూసుకొని అప్పజెప్పే వాళ్ళు ఉన్నారు. ఇట్నుంచి అటు పోతారు, అటు నుంచి ఇటు వస్తారు, మొత్తం కంఠస్థం అయిపోయాయి. మరి ఏమన్నా ఒక మంత్రం అన్నా మనసుకు పట్టిందా అని చెప్పానంటే అది లేకపోయాయి. కాబట్టి ఈ ప్రకారంగా మనస్సులో మంత్రభాగాలు ప్రింట్ కావటం మంచిదే, కానీ ఒక్క మంత్రమైనా కానీ మనం కొంచెం చక్కగా తెలుసుకుని దాన్ని జీవితంలో అన్వయం చేసినట్లయితే అమ్మవారు నీయందే దర్శనమిస్తుంది, నీలోనే. ఆమె వారు సింహాసనేదీశ్వరి అన్నట్లుగా నీ హృదయ సింహాసనాన్ని నా అధిష్ఠించి ఎల్లప్పుడూ కూడా కాపాడే విధానముగా, ఆమె రక్షణలో నీ జీవితం కొనసాగే విధానం అంతా కూడా ఉంటుంది. లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క లలితమై ఉన్నటువంటి, సున్నితమై ఉన్నటువంటి, సుకుమారమై ఉన్నటువంటి, మాధుర్యమై ఉన్నటువంటి, మకరందం కలిగి ఉన్నటువంటి, ఎంతో బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్నటువంటి మంత్రాలు దీంట్లో ఉన్నాయి. కొన్నిటిని చెప్పే ప్రయత్నం ఈ పూట అనుకున్నాను. అవి మీకు రేపు వాటి మీద కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.